హలో అండి, వెల్కమ్ టు ఈషీ గార్డెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఎప్పటి నుంచో నేను మీకు ఒక విషయాన్ని ప్రూవ్ చేయాలని అనుకునేదాన్ని, బట్ దానికి ప్రూఫ్ అయితే కన్ఫర్మ్గా లేదు. సో దానివల్ల నేను మీ దగ్గర ప్రూవ్ చేయలేకపోయాను. అయితే రీసెంట్గా నాకు దాని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలిసాయి. సో అది లైవ్లో మీకు చూపించడం కోసం ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. వీడియోలోనికి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. ఈ జామ మొక్కకు చూస్తున్నారు కదా, ఒక ఆకు ఎన్ని పెద్ద ఖాళీగా అయిపోయినవో, సో దానికి ఒక కర్ర లాంటిది వేలాడుతుంది. దీని గురించి మీకు చాలా షార్ట్స్లో చూపించాను. ఇది ఒక రకమైన పురుగండి, ఆకులు తినేస్తుంది, మన గార్డెన్కి చాలా ప్రమాదం అని చెప్పాను. అంటే ఇంత ప్రమాదం అని చెప్పలేదు, కానీ ఎంతో కొంత నష్టం ఉంటుందని చెప్పాను. ఎందుకంటే అందులో పురుగుని నేను చూడలేదు, కానీ ఆ పురుగు ఉన్న ప్రతి ఆకు అలా పాడవడం మాత్రం గమనించాను. సో అందుకే కన్ఫర్మ్గా నేను చెప్పలేకపోయాను, కానీ నష్టం ఉంటుంది ఎంతో కొంత అని చెప్పాను. కానీ ఎంతో కొంత కాదండి, చాలా ఎక్కువ నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పైన దాని తల కనిపిస్తుంది, కానీ మనకు ఆ కర్రల్లాగా ఉండడం వల్ల ఆ తల కూడా అదే కలర్లో ఉండడం వల్ల మనకు తెలియట్లేదు. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఆ పురుగే ఈ ఆకుని ఇంత ఘోరంగా తినేసింది. అదనే కాదు, కింద ఆకులను కూడా అలాగే తినేసింది. రీసెంట్గా నేను గార్డెన్లో వర్క్ చేస్తుంటే ఈ పురుగుని నేను చూశాను. చూడండి, ఆ కర్రల్లోంచి బయటకు వచ్చి పాకుతూ వెళ్తుంది. ఎలా చూసానంటే, నేను రెయిన్ లిల్లీ ప్లాంట్స్ని వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి తీసుకుంటే వాటి ఆకులు కొంచెంగా తినేసినట్టున్నాయి. సరే బొమ్మల పురుగులు ఏమో అని చెప్పి వెతికితే లేకపోయేసరికి నేను అట్లా తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు నా కాలు తగిలి లిల్లీ ప్లాంట్ కింద పడిపోయింది. దానిలో ఎక్కడుందో ఇది కింద పడిపోయింది. దాంతోపాటు ఆ లిల్లీ ప్లాంట్ వెంటనే పాట్లో పెట్టేశాను. తర్వాత దీన్ని చూశాను అనమాట. చూసారా ఎలా వెళ్తుందో? స్పీడ్ చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ స్పీడ్ చేస్తే నేనే ఫ్రంట్కి జరిపి అలా వెళ్తున్నట్టు పెట్టినట్టు ఉంటుందేమో, అలా జరగకూడదు అని చెప్పి కంప్లీట్గా అలానే చూపిస్తున్నాను. కొంచెం లాగ్ అయినా చూడండి అది ఎంత చక్కగా వెళ్ళిపోతుందో. కాబట్టి ఇలాంటి పురుగులు మనకు కనిపించినప్పుడు కన్ఫర్మ్గా మనం తీసి దూరంగా పడేయాలి. ఇన్ని రోజులకైతే నేను కన్ఫర్మ్ చేయగలిగాను ఇది ఒక పురుగండి అని చెప్పడానికి. దీనివల్ల చాలా పెద్ద ప్రమాదమే ఉంటుంది గార్డెన్లో చాలా మొక్కలకి ఇలా వేలాడుతూ ఉంటాయి. మనం పురుగులు అనుకోము, ఏవో కర్రలు అనుకుంటాం, కానీ అవి కర్రలు కాదు, కన్ఫర్మ్గా పురుగే. చూస్తున్నారు కదా. కాబట్టి మీకు ఇలాంటివి కనిపించినప్పుడు వెంటనే తీసి దూరంగా పడేయండి. అలానే మనం చంపలేం కదా మన చేతులతో, సో దూరంగా పడేయండి. పడిపోయిందని చెప్పాను కదా, ఈ లిల్లీ ప్లాంట్ కింద పడిపోయింది. మట్టి తీసి అందులో పెట్టాను. సో అది ఎక్కడైతే పడిపోయిందో మళ్ళీ అదే ప్లేస్కి ఎంత జాగ్రత్తగా ఎక్కేస్తుందో చూడండి. అప్పుడు నేను తీసి దూరంగా పడేశాను. అయితే అది కింద పడి ఉండడం అయితే ఇప్పుడు మీకు చూపించాను. ఆ రోజు వీడియోలో అలాగే దొరికింది. తర్వాత ఇది ఆకులకు వేలాడుతూ ఉండడం అయితే కనిపించలేదు. సో అలాంటప్పుడు చెప్పినా మీరు నమ్మరేమోనని చెప్పి నేను ఇంకా చెప్పలేదు. ఈరోజు వేరే ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ప్లాంట్ని అబ్జర్వ్ చేస్తుంటే ఆ పక్కన కనిపించింది, తీసి వెంటనే దూరంగా పడేశాను. సో మీకు కన్ఫర్మ్ చేయగలిగాను ఇది ఒక రకమైన పురుగు. దీనివల్ల 100% అయితే మన గార్డెన్కి నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి తీసి దూరంగా పడేయండి. ఈ వీడియో మొక్కలు పెంచే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. ఎందుకంటే పూల మొక్కలు, కాయగూరల మొక్కలు, పండ్ల మొక్కలు, అన్ని రకాల మొక్కలకు ఈ పురుగు అనేది అటాక్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ చేసి వెళ్ళండి. ఒక మంచి కమెంట్ని అయితే తెలియజేయండి. ఆ విధంగా మీరు కమెంట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు నా ఛానల్ని, నా వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, అంతకంటే ఎక్కువగా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సో ఇటువంటి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.